ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న అపార్ట్మెంట్లోని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాం. ఇది ఎక్కడుంది, ప్రైస్ ఎంత చెప్తున్నారు, లోన్ ఎట్లాంటి వర్క్స్ చేయించారు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి, మీకైతే బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ గేట్స్ వచ్చేసరికి వీళ్ళు ఐరన్ గేట్స్ తీసుకున్నారు. పదండి మనం లోన్కి వెళ్దాం. ఇలా ఈశాన్యం వైపు తిరగగానే ఇక్కడ గ్రౌండ్ వాటర్ బోర్ అయితే ఇచ్చారు. ప్రక్కనే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా ఉత్తరం వైపున ఉన్నటువంటి సెట్ బ్యాక్స్ ఏరియా. అపార్ట్మెంట్కి మూడు వైపులా కూడా మొక్కలు పెట్టుకునేదానికి వీళ్ళు ఈ విధంగా ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇది మనం చూస్తుందంతా కూడా తూర్పు వైపున ఉన్నటువంటి సెట్ బ్యాక్స్ ఏరియా. ఇటు చూసుకున్నట్టయితే ఇదంతా కూడా కార్స్ కానీ బైక్స్ కానీ పార్కింగ్ చేసుకునేదానికి ఉన్న పార్కింగ్ ఏరియా ఈ విధంగా అయితే ఉంటుంది. పదండి ఫ్రెండ్స్, మనం ఫ్లాట్ అయితే చూద్దాం. ఇక్కడ స్టెప్స్ వచ్చేసరికి వీళ్ళు గ్రానైట్ తీసుకున్నారు, ఎస్ఎస్ రైలింగ్ అయితే తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ని వల్లూరు కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ఈ రంగంలో 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఇది లిఫ్ట్ అన్నమాట. దాంట్లో 8 నుంచి 10 మెంబర్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసేదంతా ఇది కారిడార్. కారిడార్ వచ్చి 6.5 అడుగులు అయితే ఉంటుంది. ఈ యొక్క అపార్ట్మెంట్ ప్రత్యేకత ఏంటి అంటే, ఒక ఫ్లాట్కి ఇంకో ఫ్లాట్కి మధ్యన కామన్ వాల్స్ అయితే లేవు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఫ్లాట్స్ అన్నీ కూడా ఇండివిజువల్ హౌస్ మాదిరి సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చి ఇదే అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది ట్రెడిషనల్ లుక్లో అయితే పెయింట్ ఉంది. ఇక్కడ ఈ డోర్ వచ్చి టేక్ డోర్. ఇది ఇక్కడ మనకు కనిపించేది డోర్ అయ్యి అన్నమాట. దీని ప్రత్యేకత ఏంటి అంటే, మనం లోన్ నుంచి బయట ఎవరున్నారో చూడొచ్చు అన్నమాట. వెళ్దాం మరి. ఇది వచ్చేసరికి 20x12 సైజులు అయితే ఉంటుంది. ఇది అంతా కూడా 2x4 వెట్రిఫైడ్ టైల్స్ అన్నమాట. ఈ సీలింగ్ అంతా కూడా జిప్సంతో చేశారు. ఈ సీలింగ్ లైట్స్ లైటింగ్ కూడా ఇచ్చారు, గోల్డ్ కలర్లో. చూడండి, మధ్యలో చూసినట్టయితే షాండ్లర్ లైట్ పెట్టుకునేదానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఈ విండో వచ్చేసరికి ఉత్తరం వైపున ఉంది. అట్లాగే మన మెయిన్ డోర్ పక్కన ఏదైతే విండో ఒకటి ఇచ్చారో ఇది కూడా యూపీవీసీతో విత్ సేఫ్టీ గ్రిల్స్తో అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇది మనం చూస్తుంది టీవీ యూనిట్. ఈ బ్యాక్ సైడ్ బ్లాక్గా ఉన్నదంతా కూడా అవి ప్యానలింగ్ వర్క్ అన్నమాట. పైన చూసినట్టయితే స్పాట్ లైట్స్ ఇచ్చారు. అలాగే మనం ఈ కింద చూసినట్టయితే ఓపెనబుల్ డోర్స్ తోటి ఒక షెల్ఫ్ ఇచ్చారు. సెంటర్లో వచ్చేసరికి ఒక గ్లాస్ డోర్ ఇచ్చారు. లోన్ చూసుకుంటే సిమెంట్ షెల్ఫ్ అయితే ఇచ్చారు. వీటి వల్ల ఏంటంటే లైఫ్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ సర్ఫేస్ అంతా కూడా గ్రానైట్తో వచ్చింది చూడండి. ఈ ప్రక్కన చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారు వుడ్ తోటి. వీటిలో ఐడల్స్ అవి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ కనిపించేదంతా కూడా లామినేట్ షీట్ అన్నమాట, గ్లాసీ ఫినిష్తో వచ్చింది. సైడ్ అంటే గోల్డ్ కలర్ స్ట్రిప్స్ కూడా వచ్చినాయి చూడండి. ఓవరాల్గా ఇది అన్నమాట టీవీ యూనిట్. ఇప్పుడు మనకి కనిపించేది ఇది డైనింగ్ హాల్కి ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆర్చ్ అన్నమాట. ఇదంతా కూడా వుడ్ వర్కేను. ఇది వచ్చి డైనింగ్ ఏరియా. ఇది వచ్చి 8x9
11 సైజులో అయితే ఉంటుంది. విండో మనకి తూర్పు వైపున వచ్చింది చూడండి. ఇక్కడ వెంటిలేషన్ బాగా ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. ఇది వచ్చి 10/6x11 సైజులో అయితే ఉంటుంది. సీలింగ్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు. ఈ బెడ్రూమ్కి ఇటు ఈశాన్యం వైపున బాల్కనీ అయితే వచ్చింది. దీని సైజ్ వచ్చి 5/8x5/6 అయితే ఉంటుంది. ఇక్కడ రైలింగ్ కూడా ఎస్ఎస్తో అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు ఈ రోడ్ అంతా కూడా 40 అడుగుల రోడ్ అన్నమాట. ఇది తూర్పు వైపున ఉంది మన అపార్ట్మెంట్కి. ఈ ఏరియాలో వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది, ప్లస్ న్యాచురల్ కలర్తో ఉంటుంది. ఈ ఫ్లాట్ ఎక్కడుంది ఏంటో చెప్తాను చూడండి. ఇది విజయవాడకి దగ్గరలోని పెనమలూరు అనే చోట ఉంది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. దీని సైజ్ వచ్చి 5x5 సైజులో అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ వచ్చినాయి. అలాగే గ్రీజర్ ప్రొవిజన్. ఈ కమ్మోడ్ వచ్చేసరికి వీళ్ళు బఫెట్ తీసుకున్నారు. అట్లాగే హార్డ్వేర్ అన్నీ కూడా వీళ్ళు బ్రాండెడ్వే వాడారు. ఇప్పుడు మనం ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లోని వార్డ్రోబ్ చూద్దాం. ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్తో అయితే ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ప్రతి 10 నిమిషాలకి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్కి అయితే బస్సులు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్, సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా 5 to 10 మినిట్స్లో అయితే మనం చేరుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మొత్తం 20 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి 4 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ ఒక 6 ఫ్లాట్లు మట్టుకి అవైలబుల్గా ఉన్నాయి అమ్మకానికి. ఇవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అన్నమాట. అట్లాగే ఇక్కడ మనకి చూడొచ్చు విండో వచ్చింది ఈ బెడ్రూమ్లో. తర్వాత డైనింగ్ హాల్లో కూడా విండో వచ్చింది చూడండి. అందుకే వెంటిలేషన్ చాలా బాగా ఉంది ఇక్కడ. ఇక్కడ కిచెన్లో చూసినట్టయితే ఇది మనకి ఓపెనబుల్ కిచెన్ ఇచ్చారు పైన. అట్లాగే ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా అది వర్కింగ్ స్పేస్. సర్ఫేస్ వచ్చేసి గ్రానైట్తో వచ్చింది. ఇది ఎల్ షేప్లో అయితే ఉంది చూడండి. అట్లాగే దీని సైజ్ వచ్చేసరికి 8.5x11 ఫీట్ అయితే ఉంటుంది. ఇక్కడ చిమ్నీ పెట్టుకునేదానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారు చూడండి, హోల్ అది. అట్లాగే ఇక్కడ ఇటువైపున కూడా ఒక విండో అయితే వచ్చింది. అట్లాగే ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా సఫిషియెంట్గానే ఉంది. సర్ఫేస్ చూడవచ్చు, ఇదంతా కూడా గ్రానైట్. వీళ్ళు ఇక్కడ స్విచ్చెస్ ఇవన్నీ కూడా గోల్డ్ మెడల్ వాడారు. ఈ కార్నర్లో ఒక షెల్ఫ్ అయితే ఇచ్చారు. హింజెస్ కూడా గట్టిగానే ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఫినిషింగ్ వచ్చేసరికి బాగానే ఉంది. ఈ కట్లరీ ఐటమ్స్ అవి పెట్టుకోవచ్చు వీటిలో మనం. ఇక్కడ అన్నీ కూడా ఇవి ఎస్ఎస్ బాస్కెట్సే. స్పేస్ బాగానే ఉంది స్టోరేజ్కి. ఇక్కడ ఈ కార్నర్లో వచ్చి ఈ మనం ఈ గ్యాస్ సిలిండర్ అది పెట్టుకుంటాం కదా, దానికి గాను వీళ్ళు ఇక్కడ ఈ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే స్పేస్ బాగానే ఉంది. అన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ ఇవి. ఇప్పుడు ఇటు నుంచి మనం
ఇక్కడ బయటికి వెళ్తే ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. అంటే కిచెన్కి ఇది దక్షిణ వైపుగా ఉందన్నమాట. ఇక్కడ ఏరియా వచ్చి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే 2 ట్యాప్స్ వచ్చినాయి. దీనికి ఆపోజిట్లో చూసుకున్నట్టయితే వాషింగ్ మిషన్ అది పెట్టుకునేదానికి ఒక ప్రొవిజన్ వచ్చింది. అట్లాగే పైన చూసుకున్నట్టయితే స్పేస్ ఇచ్చారు. ఇక్కడ జస్ట్ ఇప్పుడు మనం ఇలా లెఫ్ట్ సైడ్ తిరిగితే కనుక మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. దీని సైజ్ వచ్చి 12:4x12 సైజులో అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక విండో వచ్చింది, సింపుల్గా సీలింగ్. తర్వాత వార్డ్రోబ్ వచ్చి టాపబుల్ డోర్స్ ఉన్నాయి చూడండి పైన. కింద వచ్చేసి ఇవి స్లైడబుల్ డోర్స్ అన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫ్లాట్ ప్లింత్ ఏరియా వచ్చి 966 SFT, కామన్ ఏరియా వచ్చి 241 SFT, కార్ పార్కింగ్ వచ్చి 100 SFT, టోటల్ SFT వచ్చి 1307 SFT పర్ ఫ్లాట్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనం బీరువా పెట్టుకునేదానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా మన దగ్గర ఉన్నటువంటి 20 ఫ్లాట్స్లో 16 ఫ్లాట్స్ అయితే సోల్డ్ అయినాయి. ఓన్లీ 6 ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. ఈ బాత్రూమ్ సైజ్ వచ్చి 47x76 అయితే ఉంది. ఇక్కడ ఎడిషనల్గా మనకి సింక్ అయితే వచ్చింది. మిగతా అన్నీ కూడా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ అన్నీ కూడా అలాగే ఇచ్చారు. వెస్ట్రన్ కబోర్డు అన్నీ కూడా సేమ్ టు సేమే ఉన్నాయి. వీళ్ళు ప్రైస్ వచ్చి విత్ కబోర్డ్స్ 3500, వితౌట్ కబోర్డ్స్ 3300 పర్ SFT అయితే చెప్తున్నారు. ఇది కూడా స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉండొచ్చు. మీరు ఈ లొకేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. అట్లాగే మీరు ఈ ఫ్లాట్ కొనుక్కోవాలన్నా లేదా ఏదైనా డౌట్లు నివృత్తి చేసుకోవాలన్నా ఈ స్క్రీన్ మీద ఇచ్చినటువంటి డైరెక్ట్ ఓనర్ నెంబర్స్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అట్లాగే ప్లాన్ కాపీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి మనం టెర్రస్ మీదకి వెళ్ళి అసలు చుట్టూ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం అయితే చూద్దాం. ఇక్కడ మన బ్యాక్ సైడ్ చూస్తుంటే కనుక ఒక గేటెడ్ కమ్యూనిటీ అయితే డెవలప్ అవుతూ ఉంది. అట్లాగే చుట్టూతా కూడా అన్నీ కూడా సరౌండింగ్స్ ఇళ్ళే ఉన్నాయి. ఇదే విధంగా మీది ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా సెల్ చేయాలి అనుకుంటే కనుక మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఫైనల్గా ఇది ఈనాటి వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.